విధుశేఖర భారతి నకిలీ జగద్గురువని అంటున్న గోవిందానంద సరస్వతి పీఠంలో పరంపరాగతంగా సంప్రదాయబద్ధంగా ఎవరైతే అధీకృతమైనటువంటి వారు సన్యాసులు అభిషిక్తింపబడతారో వారు మాత్రమే శంకరాచార్యులు. ఎవరన్నా ధార్మికత తీసుకుని జనాలని దేవుణ్ణి మోసం చేయకూడదు. ఇప్పుడు ఇదే విధుశేఖర భారతి శ్రీశైలం వచ్చి అధికారులు చెప్తూ ఉన్నా వినకుండగా, పూజారులు చెప్తూ ఉన్నా వినకుండగా బలవంతంగా భ్రమరాంబిక అమ్మవారి గర్భగృహంలోకి వెళ్ళిపోయారు. ఎంత తప్పది, ఎంత అధర్మము, ఎంత పాపము! నిజమైనటువంటి పీఠాధీశ్వరులు భారతీ తీర్థస్వామి వారు శృంగేరిలోనే ఉన్నారు. ఆయన శంకరాచార్యులు అక్కడ. విధుశేఖరులు ఉత్తరాధికారి మాత్రమే. గురువు బ్రతికే ఉండగా జగద్గురువుగా చలామణి అవ్వడం భక్తి కాదు, అధికార దాహం. నకిలీ జగద్గురువు అయిన విధుశేఖర భారతికి ఈ 420 గాళ్ళకి సంబంధమేంటి? ఇలాంటి నకిలీ పీఠాధిపతుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలి.